శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది. గైనిక్ వార్డులో చికిత్స పొందుతున్న మహిళ కుటుంబ సభ్యుల బ్యాగ్లోని బంగారు ఆభరణాలు, నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితులు ఆరోపించారు. తెంబూరు గ్రామానికి చెందిన చెల్లుబోయిన నారాయణమ్మ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరగా ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలు, శతమానం బిళ్లను కుమార్తె రాజేశ్వరి బ్యాగ్లో భద్రపరిచింది. తల్లిని టాయిలెట్కు తీసుకెళ్లి తిరిగి వచ్చేసరికి బ్యాగ్లోని బంగారం, నగదు కనిపించడం లేదని తెలిపారు. హరిబాబు స్పందిస్తూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. మెడిసిన్ కూడా మంచిగా వేస్తారు, బాగానే ఉంది. ఏమంటే గవర్నమెంట్ కొంచెం బాగా ఈ మధ్యలో పెట్టి జిప్ వేస్తాను, పక్కన ఏమంటే పెట్టేది మళ్ళీ ఎందులో పెట్టి సెలవులు ఆపరేషన్ అయ్యేటప్పుడు తోట తీసుకొని పర్సులో పెట్టాను. ఏమంటే 3000 ఉండేది. బయటికి ఆమె టీ కావాలంటే టీ తెచ్చి వచ్చి పర్సులో పెట్టేసి బ్యాగ్లో పెట్టాను. సాయంత్రం 6:30 బ్యాగ్లో పెట్టాను. అమ్మ కొంచెం తిరిగి ఇస్తేమంటే నైట్ 12 వరకు అమ్మ పడుకొని తెలిగిస్తేనే ఉంది. నేను పడుకున్నా కానీ అమ్మ తెలిగిస్తేనే ఉంది. మళ్ళీ నైట్ 2 సార్లు లేచి టాయిలెట్కి అమ్మకి తీసుకెళ్ళి వచ్చి అప్పుడు కూడా తెలిసే ఉన్నాము, అసలు పడుకోలేదు మేము. మళ్ళీ ఉదయం లేచి అమ్మకి టాయిలెట్కి తీసుకెళ్ళి వచ్చి బ్రష్ చేసి వచ్చేటప్పటికి వెంట రూమ్ అంతా ఉన్నది, బెడ్షీట్లు ఏమి లేవు. ఎవరు వచ్చినట్టు అన్నారు, అమ్మ ఇవన్నీ తీసేది క్లీనింగ్గా ఉందనుకుని కూర్చుని పెట్టాను. సీట్ కావాలని వెళ్ళేటప్పుడు అవన్నీ తెచ్చి ఇచ్చారు. ఉందమ్మా సీట్ అని ఇచ్చారు. పరిస్థితి కూర్చోబెట్టి టిఫిన్ కావాలమ్మా ఆ గ్లాస్ కళ్ళు తిరిగినట్టు నేను పరిస్థితి చూసేటప్పటికి అమౌంట్ కావాలి ఏమీ లేదు. సివిల్ సర్జన్ ఆరంభమని కిడ్నీ హాస్పిటల్ పలాస. ఇక్కడ ఒక ఘటన జరిగింది. ఒక పేషెంట్ దగ్గర కొంత అమౌంట్ పోయిందని కంప్లైంట్ వచ్చింది. దాన్ని మేము ఎంక్వైరీ చేస్తున్నాము. చేసి ముందు ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది డిస్కస్ చేసి దానికి ఒక ఎజెండా క్రియేట్ చేసుకొని ఆ ప్రకారంగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. దాన్ని దృష్టిలో పెట్టి దీన్ని మా పై అధికారులు కూడా చెప్పి మీకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది తీసుకోవడానికి ముందుకెళ్తాం.